హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తనిష్క్ మామ్ టాక్స్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అండ్ ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి సడన్గా మేము ఒక డివోషనల్ ట్రిప్కి ప్లాన్ చేసుకున్నామండి. ఎక్కడికి అనుకుంటున్నారా? మన తిరుమల తిరుపతికి వెళ్తున్నాము. తిరుమలకి వెళ్ళినా ఇంకే డివోషనల్ ప్లేసెస్కి వెళ్ళినా కూడా నేను హౌస్ క్లీనింగ్ అనేది కంపల్సరీ చేస్తానండి. జస్ట్ 2 డేస్లో నా హౌస్ క్లీనింగ్ వర్క్ని అండ్ తిరుమల ట్రిప్ ప్లాన్ని ఎలా ప్లాన్ చేశాను అన్నది ఇవాల్టి వ్లాగ్లో షేర్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను హౌస్ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశానండి. లాస్ట్ ట్యూస్డే రోజున మేము తిరుమలకి వెళ్దామనేసి డిసైడ్ అయ్యాం. సో వెన్స్డే మార్నింగ్ లేవగానే హౌస్ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఇంట్లో చూడడానికి చాలా నీట్గా కనిపిస్తూ ఉంటుందండి. బట్ ఇలా కార్నర్స్లో అంతా కూడా మనకి అక్కడక్కడ బూజు పురుగులు కనిపిస్తాయి కదా. సో అందుకోసం అనేసి హౌస్ క్లీనింగ్ చేస్తున్నాను. ఉగాది ఫెస్టివల్కి ఇలానే హౌస్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. దాని తర్వాత ఇంకా హౌస్ క్లీనింగ్ అనేది చేయలేదండి. ఎందుకంటే ఎండాకాలంలో ఎంత ఎండలు ఉన్నాయో మనకు అందరికీ తెలుసు కదా. సో మార్నింగ్ లేవగానే రొటీన్ వర్క్స్ లాగా పొద్దున్నే లేచి ఇల్లు ఊడవడం, టీవీ యూనిట్ దగ్గర, ఫ్రిడ్జ్ దగ్గర ఇక్కడ ఎక్కడైనా దుమ్మ కనిపిస్తే క్లీన్ చేసుకోవడం, మాప్ పెట్టేసుకోవడం. సో అది రొటీన్ వర్క్ లాగా జరిగిపోతూ ఉంది. సో ఆఫ్టర్ 2 months తర్వాత హౌస్ క్లీన్ చేస్తే చూడండి ఎంత దుమ్ము వచ్చిందో. బట్ చూడడానికి చాలా నీట్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బెడ్షీట్స్, కర్టన్స్ ఇవన్నీ కూడా వాషింగ్ మిషన్కి వేసేస్తున్నాను. నార్మల్గా నేను కర్టన్స్ అన్నీ కూడా వాష్ చేస్తానండి. బట్ ఇప్పుడు టైం లేక ఇంకా వాషింగ్ మిషన్కి వేసేసాను. ఇంకా దివాన్ కాట్కి ఉన్న బెడ్షీట్స్ ఇవన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసేసి బెడ్ పక్కకి తీస్తే చూడండి ఎంత దుమ్ము కనిపించిందో. చూడ్డానికి అసలు ఏం లేదేమో అన్నట్టు ఉంటుంది. బట్ బెడ్ తీసి క్లీన్ చేస్తే మాత్రం చాలా దుమ్ము ఉంటుంది. అండ్ ఈ మధ్యకాలంలో ఏంటంటే మాకు రోజు ఈవినింగ్ టైమ్స్లో పెద్దగా గాలి రావడం, వర్షం రావడం ఇలా జరుగుతుంది కదా. సో మాకు బ్యాక్ డోర్ ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది. సో ఈ దుమ్ము అంతా కూడా ఇలా వచ్చేసి దివాన్ కాట్కి అంతా కూడా ఇలా నిండిపోయింది. సో అప్పుడప్పుడు మనం ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటే నీట్గా ఉంటుంది. సో ఇది టేక్తో చేసిన దివాన్ కాట్ అండి. అందుకోసం అనేసి నేను ముందు తడి క్లాత్ తుడిచిన మళ్ళీ వెంటనే వెట్టి క్లాత్ అయితే క్లీన్ చేసేస్తాను, లేకపోతే చెక్క పాడవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ దగ్గర ఇలా వాల్ షెల్స్ ఉంటాయండి. ఇవి కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. ఆల్రెడీ ఇది వరకు కూడా షేర్ చేశాను. మై హోమ్ డీప్ క్లీనింగ్ అనే వ్లాగ్లో కూడా డీటెయిల్గా షేర్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్అవుట్ చేసి చూసేయండి. అండ్ ఈ వాల్ షెల్స్ వచ్చేసి బ్లాక్ అండ్ ఇలా రెడ్ కలర్లో ఉండడం వల్ల కొంచెం దుమ్మున్నా కూడా బాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇవైతే మ్యాక్సిమం నేను మంత్లీలో ట్వైస్ అంటే 2 times అయితే క్లీన్ కంపల్సరీ చేస్తానండి. ఎందుకంటే టీవీ యూనిట్ కదా, కొంచెం నీట్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఎప్పుడైనా ఫ్రీ టైంలో అలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇలాగూ స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కదా అని చెప్పేసి ఇంకా అంతా కూడా క్లీన్ చేసేసుకున్నానండి. ఇంకా స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత మార్నింగ్ టు నైట్ మనకు ఫుల్ హడావిడిగా ఉంటుంది కదా. సో ఇంట్లో కొంచెం నీట్గా ఉందంటే మన వర్క్స్ అనేవి కొంచెం త్వరగా అయిపోతాయి కదా అని చెప్పేసి ఇంకా హౌస్ని అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా ఈ టీవీ యూనిట్ అంతా కూడా క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా ఫ్రిడ్జ్ దగ్గర అండి, ఇక్కడైతే నాకు ఒక ఆనియన్స్ బాస్కెట్ ఉంటుంది, ఆనియన్స్ పెట్టుకోవడం కోసం అని చెప్పేసి. ఇక్కడ కూడా అంతే అండి, ఇవాళ క్లీన్ చేస్తే రేపే దుమ్ము లాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఎందుకంటే రోజు మనం ఇల్లు ఊడ్చినప్పుడు ఇక్కడికి అంతా కూడా దుమ్ము వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఇక్కడంతా కూడా నేను వీక్లీ వన్స్ 10 daysకి ఒకసారి అలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇంట్లో బూజులు అన్నీ కూడా దులుపుకోకపోయినా ఇలా దుమ్మున్న ఏరియాస్ అంతా కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఎవ్రీ మంత్ మనకి పీరియడ్స్ కంప్లీట్ అయిన టైంలో హౌస్ క్లీనింగ్ రొటీన్గా చేసుకుంటాం కదా. సో ఆ టైంలో ఇలా హౌస్ అంతా కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుంటాను. ఇలా తడి క్లాత్ పెట్టేసి కర్టన్స్ తీసేసి విండోస్, ఫ్రిడ్జ్ కవర్స్ ఇలా అన్నీ కూడా వాష్ చేసేసుకొని క్లీన్ చేసుకుంటాను. అండ్ ఇంకా ఇంట్లో ఉన్న ఫ్లవర్ వాజెస్, మాలలు ఇవన్నీ కూడా దుమ్ము దులుపుకోవడం కన్నా కూడా జస్ట్ మనం సింపుల్ వాష్ చేసేసుకుంటే చాలా ఈజీగా అనిపిస్తాయి. సో ఇవన్నీ కూడా నేను జస్ట్ కంఫర్ట్లో ఒక్కసారి వాష్ చేస్తాను, మంచి స్మెల్ ఉంటాయని చెప్పేసి. సో ఇవన్నీ వెట్టిగా అయిపోయిన తర్వాత ఇక్కడ అరేంజ్ చేసేసుకోవాల్సిన వస్తువులన్నీ కూడా అక్కడ అరేంజ్ చేసేసుకున్నానండి. ఫ్లవర్ వాజెస్ ప్లేసెస్లో ఫ్లవర్ వాజెస్ని, మాలల ప్లేసెస్లో మాలల్ని, ఇంకా నేను కర్టన్స్, బెడ్షీట్స్ వాష్ చేశాను కదా. సో అవన్నీ కూడా అరేంజ్ చేసేసుకున్నాను. ఇంటిని అంతా కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుంటే ఎంత ఫ్రెష్గా అనిపిస్తుందో కదా, ఒక మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఇవంతా కూడా నేను వెన్స్డే మార్నింగ్ టు నైట్ వరకు కంటిన్యూగా వర్క్ చేసుకున్నానండి. ఇంకా థర్స్డే మార్నింగ్ లేవగానే ఇంకా రొటీన్ వర్క్స్ ఇంట్లో ఉడవడం, మాప్ పెట్టుకోవడం ఇవన్నీ చేసిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ దేవుడి పటాలని కడిగేసుకున్నానండి. మనం ఏ డివోషనల్ ప్లేస్కి వెళ్ళినా కూడా దేవుడి పటాలని కడిగేసుకుంటాం కదా. సో నేను కూడా కడిగేశాను. ఫస్ట్ నేను ఒక గంధంని పెట్టి దానిపైన కుంకుమ బొట్టు పెట్టి మళ్ళీ ఇలా సర్కిల్గా గంధంని పెడతానండి. ఎందుకంటే చూడడానికి చాలా బాగుంటుందని చెప్పేసి. సో నార్మల్గా ఇది కొంచెం టైం టేకనే, బట్ నార్మల్గా మనం పూజ చేసుకునేటప్పుడు రోజు 5 to 10 minutes వరకే పూజ గదిలో టైం స్పెండ్ చేస్తాం కదా. బట్ ఇలాంటి టైంలోనే కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి నేను కొంచెం లేట్ అయినా పర్లేదని చెప్పేసి ఇలా బొట్టు పెట్టుకుంటాను. సో చూడడానికి చూడండి ఎంత బాగుందో.
సో నాకు ఇలా బొట్టు పెడితేనే చాలా ఇష్టం అండి. అందుకనే నాకు కొంచెం పూజ టైమింగ్ అనేది ఎక్కువ పడుతుంది. అండ్ ఇంకా దీపకుందుల్ని కూడా నీట్గా వాష్ చేసేసుకున్నాను. సో నేనైతే వెండివి అలా ఏం పెట్టనండి, ఎందుకంటే అవన్నీ నాకు క్లీనింగ్ ప్రాసెస్ కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎవ్రీడే దీపం పెట్టే టైంలో దీపకుందులు క్లీన్ చేసుకుంటాను. సో అందుకోసం అనేసి ఇత్తడి దీపకుందలనే పెడతాను. ఇంకా ఇంట్లో పూజ చేసేసుకొని మార్ట్కి వెళ్ళామండి. ఎందుకంటే మేము నడిచి వెళ్ళాలనేసి ప్లాన్ చేసాం. సో నడిచి వెళ్ళే మార్గంలో మనకి చాలా ఐటమ్స్ కనిపిస్తూ ఉంటాయి కదా, ఇంకా ఏది చూసినా తినాలనిపిస్తూనే ఉంటుంది. లాస్ట్ టైం మేము నడిచి వెళ్ళినప్పుడు మా బాబు చాలా వరకు కొన్నాడు. సో అవన్నీ ఏంటంటే కొంచెం ఎక్స్పైరీ డేట్కి దగ్గరగా అనిపించాయి నాకు. సో మనకి లోకల్లో తీసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా మార్ట్కి వెళ్ళి కావాల్సిన స్నాక్స్ అన్నీ కూడా తెచ్చేసుకున్నాం. సో ఇంకా డిన్నర్కి చపాతీకి బదులుగా దోశ వేసానండి. ఎందుకంటే ఇంకా దోశ పిండి కొంచెం అంత మిగిలింది. మళ్ళీ మేము 3 to 4 డేస్కి ట్రిప్కి ప్లాన్ చేసుకున్నాం కదా, వచ్చేటప్పటికి పిండి అనేది కొంచెం పులిసిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా నైట్కి చపాతీకి బదులుగా దోశలే వేసేసాను. మా ఇంట్లో ఎప్పుడు దోశలు చేసినా కూడా చాలా క్రిస్పీగా హోటల్ టైప్ దోశలాగే ఉంటాయండి. సో నేను ఇదివరకు కూడా ఒకసారి చెప్పాను మీకు, దోశ పిండిని మనం నానబెట్టుకుంటాం కదా ఉద్దిపప్పు బియ్యంని, అప్పుడు ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. అలా కాకుండా మనం మిక్సీకి పట్టుకున్నప్పుడు ఒక గ్లాస్ అటుకులు అయినా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే దోశ బ్యాటర్కి ఇంకా రెడీ చేసుకున్నప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ని షుగర్ని యాడ్ చేసుకున్నా కూడా దోశలు హోటల్ టైప్ అంత టేస్టీగా ఉంటాయి. ఇంకా డిన్నర్ చేసేసిన తర్వాత గిన్నెలన్నీ కడిగేసుకొని పడుకున్నానండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఫ్రైడే మేము తిరుమలకి వెళ్ళే రోజు 5:15కి అంతా లేచాను. నార్మల్గా 6కి లేచినా సరిపోతుంది, బట్ నాకు 5:15కి అంతా కూడా ఇంకా మెలకు వచ్చేసి లేచాను. ఇంకా లేచిన తర్వాత మన నార్మల్ రొటీన్ వర్కే కదండి ఇదంతా కూడా. జస్ట్ నేను ఇల్లంతా కూడా ఊడ్చేసుకున్నాను. ఇంకా ఇల్లు ఊడ్చిన తర్వాత మాప్ కూడా పెట్టేసుకున్నానండి. డివోషనల్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు నేను కంపల్సరీగా ఏ రోజు వెళ్తానో ఆ రోజే మాప్ పెట్టేసుకుంటానండి. కొంచెం ఎర్లీగా లేచైనా కూడా మాపింగ్ చేసేసుకుంటాను, ఇల్లు తుడుస్తాను. ఎందుకంటే ముందు రోజు క్లీనింగ్ చేసుకొని నెక్స్ట్ డే చాలామంది వెళ్తూ ఉంటారు కదా, బట్ అలా చద్ది ఇల్లు అని చెప్పేసి నేనైతే ఎప్పుడు అలా దీపం పెట్టడం కానీ ఏదైనా డివోషనల్ ప్లేసెస్కి మాత్రం అస్సలు వెళ్ళను. ఇంకా మాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా గడపకి పసుపు పూసి బొట్టు పెట్టుకొని పూజ చేసుకున్నాను. అందులోనూ ఫ్రైడే కదా, సో కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలని చెప్పేసి కొంచెం ఎర్లీగానే లేచాను. ఇవన్నీ కూడా చేసుకోవాలని చెప్పేసి ఇంకా ఇంటి ముందు అయితే ముగ్గు పెట్టుకున్నాను. సో ఎవ్రీ ఫ్రైడే నేను తామర పువ్వు ముగ్గునే వేస్తానండి, బట్ కొంచెం పెద్దగా వేస్తాను. బట్ ఇప్పుడు ఎలాగో మేము ఇంకా ఉండం కదా ఇంటి దగ్గర అని చెప్పేసి కొంచెం చిన్న ముగ్గే వేసుకుంటున్నాను. ఇంకా ఎవరైనా కూడా మ్యాండేటరీ లాగా ఫ్రైడే అంటే తామర పువ్వు ముగ్గునే వేస్తారు కదా. ఇంకా నేను ముగ్గు వేసి గడప పూజ చేసుకునే లోపల మా ఇంట్లో వాళ్ళందరూ కూడా రెడీ అవుతున్నారు. అండ్ ఈ ట్రిప్ అయితే మాకు చాలా స్పెషల్ అండి, ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్, అందులోనూ తిరుమలకి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. అనుకున్నప్పుడు యాక్చువల్గా మేము ఈ హాలిడేస్లో అంతా కూడా ఫస్ట్ అయితే హైదరాబాద్కి వెళ్దామనేసి డిసైడ్ అయ్యాం. మళ్ళీ ఈ ఎలక్షన్స్ మూమెంట్ అది ఇది వచ్చింది, దాని తర్వాత అక్కడ వర్షాలు స్టార్ట్ అయ్యాయి. అందుకోసం అనేసి ఇంకా బెంగళూరు వెళ్దాం అనుకున్నాం. మళ్ళీ చూస్తే అక్కడ కూడా వర్షాలు ఉన్నాయి, ఇక్కడ మాకు లోకల్లో వర్షాలు ఉన్నాయి. సో ఇంత వర్షం టైంలో ఇంకా ఎక్కడికి వద్దులని చెప్పేసి ఇంకా డిసైడ్ అయ్యాం. బట్ అన్ఫార్చునేట్లీ తిరుపతికి అయితే వెళ్ళాం. అందులోనూ తిరుమలకి కొన్ని ప్లేసెస్ కూడా వెళ్దాం అనుకున్నాము. బట్ అవన్నీ అక్కడికి వెళ్ళిన తర్వాత డిసైడ్ అవుదాం ఎక్కడికి వెళ్దాం ఏంటి అని చెప్పేసి. ఎందుకంటే మేము బై వాక్ వెళ్తున్నాం కదా, వాక్ చేసినప్పుడు మనకి చాలా కాళ్ళ నొప్పులు వస్తాయి. దాన్ని బట్టి ఏమేమి టెంపుల్స్కి వెళ్ళాలి ఏంటి అనేసి డిసైడ్ అవుదామని అనుకున్నాము. సో ఫస్ట్ అయితే కాణిపాకానికి వెళ్ళి కాణిపాకం నుంచి నైట్ తిరుపతికి వెళ్ళి తిరుపతిలో స్టే చేసి అక్కడ టోకన్స్ వేయించుకొని నెక్స్ట్ డే అంటే సాటర్డే మార్నింగ్ వాకింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఇంకా సాటర్డే నైట్కి అంతా కూడా దర్శనం అయిపోతుంది కదా, సో సండే ప్లానింగ్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. సో ఇదండి మా ఇంటి ముందు తామర పువ్వు ముగ్గు. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇంకా ముగ్గు కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇంట్లో దీపం కూడా పెట్టుకున్నానండి. సో ఇంటి ముందు ముగ్గు కంప్లీట్ అయిన తర్వాతే నేను ఎప్పుడైనా కూడా ఇంట్లో దీపం పెట్టుకుంటాను. ఇంకా కన్నయ్య దగ్గర కూడా చందనం ధూపం వేశానండి. ఈ చందనం ధూపం నేను లోకల్లోనే తీసుకుంటాను, చాలా మంచి అరోమాతో చాలా ఫ్రెష్గా చాలా బాగుంటుంది. ఇంకా ఇంట్లో కూడా సింపుల్గా పూజ చేసేసుకొని సాంబ్రాణి ధూపం వేసేసానండి. ఎవ్రీ ఫ్రైడే కూడా నేను ఇంట్లో సాంబ్రాణి ధూపమే వేసుకుంటాను. అలా వేసుకోవడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోయి మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలానే మనకి మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయని చెప్పేసి ప్రతి ఫ్రైడే కూడా నేను సాంబ్రాణి ధూపమే వేస్తాను. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత
ఇంకా లగేజ్ ప్యాక్ చేస్తున్నానండి. నైటే ప్యాక్ చేద్దాం అనుకున్నాను. బట్ ఎలాగో మార్నింగ్ 9 to 9:30 లోపల వెళ్దామనేసి డిసైడ్ అయ్యాం. సో ఇంకా టైం ఉంటుందిలే అని చెప్పేసి మార్నింగ్ ప్యాక్ చేస్తున్నాను. మళ్ళీ 10:30కి రాహుకాలం వస్తుంది కాబట్టి 9:30కి అంతా వెళ్దామనేసి డిసైడ్ అయ్యాం. ఇంకా మా వాడు స్నాక్స్ తెచ్చుకున్నాడు కదా, అవన్నీ కూడా ప్యాక్ చేస్తున్నాను. సో మేమైతే ఒక 4 పైర్స్ పెట్టుకున్నామండి. ఇంకా ఫ్రైడే టు మండే వరకు ప్లాన్ చేసుకున్నాం. మండే బక్రీద్కి హాలిడే ఉంటే ట్రిప్ని కంటిన్యూ చేద్దాం అనుకున్నాం. ఒకవేళ హాలిడే లేకపోతే సండే నైట్కి అంతా కూడా ఇంటికి వచ్చేటట్టు ప్లాన్ చేసుకున్నాం. సో అందుకోసం అనేసి ఈచ్ పర్సన్కి 4 పైర్స్ బట్టలు పెట్టుకున్నాం. అండ్ ఈ బట్టలు పెట్టడం అయితే భలే కాంప్లికేటెడ్ అండి. ఒకే బ్యాగ్లో అన్నీ సర్దుకునేటట్టు ప్లాన్ చేసుకోవాలి. లేకపోతే లగేజ్ కొంచెం ఎక్కువైందంటే కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది కదా. ఇంకా కారులో వెహికల్లో ఎక్కడ ఏదైనా బస్లో కానీ అట్లా వెళ్ళాలంటే మాత్రం లగేజ్ ఎక్కువైతే చాలా కష్టంగా అనిపిస్తుంది. అందులోనూ మేము 5 మెంబర్స్ వెళ్తున్నాం. సో ప్రతి ఒక్కరికి ఒక బ్యాగ్ అన్నా 5 బ్యాగ్స్ అవుతాయని చెప్పేసి సో ఒకే బ్యాగ్లో పట్టేలాగా ప్లాన్ చేసుకున్నాను. అండ్ ఇక్కడైతే ఇది సపరేట్గా స్నాక్స్ కోసం బ్రష్, టవల్స్ వాటి కోసం ఒక చిన్న బ్యాగ్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది మనతోనే పెట్టుకోవచ్చు అని చెప్పేసి. అందులోనే బైక్ వాక్ వెళ్తున్నాం కదా, జస్ట్ ఒక సింపుల్గా ఒక చిన్న బ్యాగ్ పెట్టుకున్నామంటే ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా ఒక టవల్, పేస్ట్, బ్రష్ అన్నీ కూడా ఒక చిన్న బ్యాగ్లో ప్యాక్ చేసేసుకున్నాను. అండ్ ఇంకా ఇక్కడైతే మాకు వర్షాలు బాగా పడుతున్నాయండి. ఇంకా తిరుమలలో కూడా వర్షాలు పడుతున్నాయేమో అని చెప్పేసి ఒక 2-3 బెడ్షీట్స్ కూడా పెట్టుకున్నాను. ఎందుకంటే ముగ్గురం వెళ్తున్నాం కదా అని చెప్పేసి 3 బెడ్షీట్స్ పెట్టాను. ఇంకా 3 టవల్స్ ఇవన్నీ సపరేట్గా ఇంకొక బ్యాగ్లో పెట్టుకున్నానండి. ఇంకా అక్కడికి బట్టల బ్యాగ్లో ఏం స్పేస్ లేదు. సో అందుకోసం అనేసి ఇవన్నీ ఒక బ్యాగ్లో పెట్టుకున్నాను. ఇంకా మాతో పెట్టుకునే బ్యాగ్లోనే ఒక సోపు, పేస్ట్, బ్రష్ ఇవన్నీ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా ఇవన్నీ ప్యాక్ చేసేసిన తర్వాత ఇంట్లో కొంచెం పాలు ఉంటే వేస్ట్ అయిపోతాయని చెప్పేసి కాఫీ పెట్టేశాను. అండ్ జర్నీలో ఏంటంటే నాకు మ్యాక్సిమం కాఫీ బాగా తాగే అలవాటు. సో అందుకోసం అనేసి ఇంట్లో చేసుకున్న కాఫీ అయితే బాగా మంచిగా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పేసి ఇలా కాఫీ చేసేసుకొని ఫ్లాస్క్లో వేసుకున్నాను. జర్నీ చేసే టైంలో కొంచెం వర్షం అలా పడ్డా కూడా కాఫీ తాగాలనిపిస్తూ ఉంటుంది. ఇంకా కాఫీ అంతా కూడా రెడీ చేసేసి ఇంట్లో గిన్నెలన్నీ కడిగేసేసుకొని నేను రెడీ అయిపోయానండి. ఈ డ్రెస్ వచ్చేసి నేను కడప మాంగళ్య షాపింగ్ మాల్లో తీసుకున్నాను. కాస్ట్ వచ్చేసి 449 రూపీస్. బట్ నేను వేసుకున్న దుప్పట్టా బాటమ్ ఈ డ్రెస్ మీదది కాదు, ఇంకొక డ్రెస్ పైది ఈ డ్రెస్కి సెట్ చేసుకున్నాను. ఈ డ్రెస్కి బాటమ్ వచ్చేసి ఇలా ఉంటుంది. కొంచెం మనకి ఫుట్ దగ్గర, కాలి దగ్గర ఇలా మిర్రర్ వర్క్ వచ్చింది. నాకు యోగ్ పార్ట్లో అంతా కూడా మిర్రర్ వర్క్ వచ్చింది కదా, సో ప్యాంట్కి కూడా అలానే వచ్చింది. బట్ ఈ దుపట్టా, ఈ బాటమ్ మాత్రం వేరే డ్రెస్ని. అలా ఎందుకు నేను సెట్ చేసుకున్నాను అనేది వేరే వ్లాగ్లో మీకు షేర్ చేస్తానులేండి. సో డ్రెస్ మాత్రం చాలా కంఫర్టబుల్గా, డీసెంట్గా, డిగ్నిఫైడ్గా చాలా బాగా అనిపించింది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా నాకు బాగా నచ్చింది. కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇంకా మా కజిన్స్ వచ్చారని కాల్ చేశారు. ఇంకా మేము రెడీ అయిపోయి కిందికి వెళ్ళిపోతున్నాం. సో మా వాడైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాడు. సో మా తిరుమల జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో ఎక్కడికి వెళ్ళాం, ఏ డివోషనల్ ప్లేసెస్కి వెళ్ళాం అన్నది అప్కమింగ్స్ వ్లాగ్స్లో షేర్ చేస్తాను. సో ఇవ్వండి ఇవాళ వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో ఒక చిన్న కామెంట్లో తెలపండి. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.